సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నేతలు. ఉచిత కంటి వైద్య సేవలు అభినందనీయం. ఎల్ఎన్ఆర్ యువసేన నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. బషీరాబాద్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, పాత తాండూరు అంబేద్కర్ పార్క్ లోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలు వేరువేరుగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం తో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వేరువేరుగా మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం అనేది ఎంత ఉత్సాహభరితంగా ప్రతి ఒక్కరి లోపల చైతన్యం తీసుకొని వచ్చి ప్రజలందరూ కూడా గుర్తించే పరిస్థితి ఈ రోజు వస్తుందంటే దీనికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే రాజ్యాంగ నిర్మాతలే కాదు, ఒక తాత్వికుడు, అదే కాకుండా మేధావి, పోరాట యోధుడు, ముందు చూపుతో మన దేశాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని, ఏ విధంగా కుల మతాలు అనేక మంది ఉండే ఈ భారతదేశాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు తాను అనుభవించిన బాధ ఏదైతే ఉన్నదో ముందటి తరాలు ఆ బాధను అనుభవించరాదని చెప్పేసి సమాజ లక్ష్యంగా అందరికీ ఆర్థిక సమానత్వం ఉండాలని చెప్పేసి కులమత రహిత దేశం ఉండాలి మన దేశం అని చెప్పేసి వారు ఆ రోజు రాజ్యాంగాన్ని ఆ విధంగానే నిర్మించడం జరిగింది. అయితే ఈరోజు చూస్తున్నాం మనం, ఈ రోజటి పాలకులు ఈ రాజ్యాంగాన్ని తుట్లు పొడుచుకుంటూ ముఖ్యంగా ఏ పునాదుల మీదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు దేశాన్ని అందరినీ, ప్రజలందరినీ కూడా ఏకం చేసిండ్రో
అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కుల మత రహిత దేశం మనది. ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్కడైనా ఏదైనా ఒక జన్మదినం ఒక జయంతి జరుపుకోవాలనుకుంటే ఒక గ్రామంలోనో ఒక నియోజకవర్గంలోనో ఒక జిల్లాలో ఒక రాష్ట్రంలో జరుపుకుంటాం, ఒక దేశంలో జరుపుకుంటాం. కానీ గొప్ప మహానుభావుని పుట్టినరోజు మాత్రం దేశంలోనే కాకుండా ప్రపంచంలో జరుపుకుంటా ఉన్నామంటే ఒక ఎంత గొప్ప మహానుభావుడో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. వారు ఎప్పటికీ కూడా అంబేద్కర్ గారు చరిత్ర ఉన్నంత వరకు వారు చరిత్రలో నిలిచిపోతారు, వారి జ్ఞాపకాలు ఉంటాయని చెప్పేది మాత్రం ఇది సత్యం. దీన్నంతా కూడా గమనించుకొని ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ గారు ఒక 30 సంవత్సరాల నుంచి నిర్విరామమైనటువంటి పోరాటం చేయడం, ఆయన ఎన్నో దీక్షలు చేసిన, ఎన్నో ఉపవాసాలున్న ఎన్నో రోజులు దీక్షలుగానే మునిగిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సుప్రీంకోర్టు గత 4 నెలల ముందు ఏదైతే సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చిందో, డైరెక్షన్ ఇచ్చిందో, ఇచ్చిన రోజే మన దగ్గర మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అది చేసి ఈరోజే జీవో ఇష్యూ కావడం, యావత్ తెలంగాణ ప్రజలకందరూ కూడా ఆ రోజు మందకృష్ణ గారు ఏదైతే ఎస్సీ కులాలకు లాభం జరగాలని చెప్పి చేసిండో వారికి అందరూ కూడా ఈ రోజు నుంచే ఎస్సీ కుల వర్గీకరణకు రావడం అందరికీ సంతోషకరమైనటువంటి విషయం. ఏ కుల వచ్చి రావడమే జీవోనే కాకుండా రేపు జరగబోయే అడ్మిషన్స్లలో ఉద్యోగాలలో కానివ్వండి, రేపు జరగబోయే కాలేజ్ అడ్మిషన్స్లలో కానివ్వండి, రేపు వచ్చే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ వర్గీకరణ ప్రకారం ఇప్పుడున్నటువంటి సెన్సెస్ ప్రకారం అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా గొప్పగా చేసినటువంటి మా దళిత అంబేద్కర్ సంఘం సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి టౌన్ అధ్యక్షుడు హబీబుల్లా గారు కానివ్వండి, డాక్టర్ సంపత్ కుమార్ గారు కానివ్వండి, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు కానివ్వండి, ప్రభాకర్ గారు కానివ్వండి, టౌన్ మహిళా అధ్యక్షురాలు మాధవి గారు కానివ్వండి, నిరజ గారు కానివ్వండి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి సీనియర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు అంబేద్కర్ సంఘ మల్లన్న కానీ చంద్రన్న కానీ వీళ్ళందరూ కూడా కృష్ణప్ప కానీ వీళ్ళందరూ కూడా నిర్విరామంగా అంబేద్కర్ వారసులను ఖచ్చితంగా వారి ఆశయాలను వారి గుర్తుండే విధంగా మనం పనిచేయాలని ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు ఈ ఉత్సవాలు ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, అంతా కూడా తాండూరు మా నియోజకవర్గాన్ని అంతా కూడా నీలిమయం చేయడం, వారి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుంటూ అంబేద్కర్ గారు వారు చేసినటువంటి పోరాటమే కానివ్వండి, వారి అంత అత్యున్నతమైనటువంటి చదువులు చదివి వివిధ బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధమైనటువంటి పనులు చేసిండు. ఈరోజు మనకు తెలంగాణ వచ్చిన ఆ రోజు అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చిందనే విషయాన్ని మనమందరం కూడా ఈ వేదిక ద్వారా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎవరిని నాయకుడిని ఎన్నుకోవాలన్నా ఓటు హక్కు అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆయుధం ఇచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి, ఎందుకంటే రాజ్యాంగం మంచిదైతే సరిపోదు, రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు కూడా బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఓటు హక్కును కల్పించేటువంటి అంబేద్కర్ గారికి తప్పకుండా చరిత్ర ఉన్నంత వరకు వారు నిలిచిపోతారని చెప్పి తప్పదన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ సంఘ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. लंगड़ा लूला जैसा होता बाबा साहेब अम्बेडकर की देन ही है जो हमें ये हक मिला है। इसके बावजूद देश आज़ाद होकर 75 साल हो चुके हैं। इसके बावजूद भी आज लोग बोल रहे हैं कि देश का कॉन्स्टिट्यूशन मुसीबत में है, मुश्किल में है। आप हर जगह सुनते हैं कि कॉन्स्टिट्यूशन बचाओ। ये किस वजह से हो रहा है, ये सोचने वाली बात है, क्योंकि हमारे देश में या तो सेंट्रल हुकूमत बीजेपी की है या स्टेट तेलंगाना स्टेट में कांग्रेस की हुकूमत है। ये लोग भी हमारे देश के ही हैं। अंग्रेज़ का तो ज़माना नहीं रहा, इसके बावजूद भी कॉन्स्टिट्यूशन बचाओ। फिर ये कानून ख़राब करने वाले कौन है, कानून को निकालने वाले कौन है, ये सोचने वाली बात है। इसके लिए हमें ये सोचना पड़ेगा कि हमारे देश में कुछ लोग बाबा साहेब अम्बेडकर के लाए हुए कानून के खिलाफ है, उनको ढूंढकर
हमें उनको देश से निकालने की ज़रूरत है, क्योंकि जो कानून आज से 75 साल पहले बाबा साहेब अम्बेडकर लेकर आए हैं, वो कानून से ही हमारा देश डेवलपमेंट है, तरक्की याफ्ता है। हमें ये भूलना नहीं चाहिए। उन्हीं की वजह से हमें वोट का हक मिला। उसी वोट के हक से आज छोटे से छोटा आदमी एक बड़े पोस्ट पर फाइज हुआ है। ये भी हमें भूलना नहीं चाहिए। मैं इस बात को कहते हुए कॉन्स्टिट्यूशन बचाने की जिम्मेदारी हम सबकी है। उसके खिलाफ सोचने वाला वो देश नहीं बल्कि देश का गद्दार है, मैं ये कहना चाहूँगा। ये कहते हुए मुझे जो मौका दिया गया, शुक्रिया। जय भीम। నిరుపేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని 13వ వార్డులో ఎల్ఎన్ఆర్ యువసేన శంకర్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 117 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా 16 మందిని కంటి ఆపరేషన్ల నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. కంటి వైద్య శిబిరానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. అంతేకాకుండా వైద్య పరీక్షలతో పాటు ఆపరేషన్ల నిమిత్తం సొంత ఖర్చులతో హైదరాబాద్ కు తీసుకెళ్లడం సంతోషకరమని అన్నారు. గ్రామాలతో పాటు పట్టణంలో కూడా ఉచిత కంటి వైద్య సేవలు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా రానున్న రోజుల్లో మరింత మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలరెడ్డి, ఎల్ఎన్ఆర్ యువసేన నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అటెండర్ కావాలి హాస్పిటల్ ఇట్లా మంది పోతున్నాం మేము. ఏం ప్రాబ్లం छोटा అడ్మినిస్ట్రేషన్ బాగుంది కానీ ఏమి లేవు నిధులు లేవు. జరుగుతా ఉంది. అందరూ కూడా తప్పట్లతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మంచి కార్యక్రమం కంటి ఆపరేషన్ శిబిరాలకు దిగ్విజయంగా మరి ఎంతో మీ కౌంటర్స్ దగ్గరికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ ఓకే సార్. నేనే అడిగాను నాకు అడిగింది మిషన్ అది రాకపోతే అన్నగా భావించకుండా సభావేదికపైకి రాగలనని మనస్ఫూర్తిగా మొదలనే ఆహ్వానిస్తున్నాం.
ఎవరి మనసు నొప్పించుకున్నా దయచేసి ఈ కార్యక్రమంలో మీరు ఆశీర్వాద సభావేదికపైకి తాండూరు ఎమ్మెల్యే గారు మరి గౌరవ ఎమ్మెల్యే నాయకులకు మరియు రాష్ట్ర నాయకులకు పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు దాదాపుగా తాండూరు నియోజకవర్గ ప్రాంతాలలో చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఎల్ఎన్ఆర్ టీం సంతోషంగా భావిస్తున్నాం సార్. ఇంతటి మహత్తరమైన గారికి అదేవిధంగా తాండూరు అధ్యక్షులకు మరియు రాష్ట్ర నాయకులకు కూడా శాలువాతో సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎల్ఎన్ఆర్ టీం తరఫు నుంచి మరి యూత్ కాంగ్రెస్ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. తాండూరు అధ్యక్షులకు అదేవిధంగా మిగతా నాయకులు ఎవరైనా దయచేసి ఉంటే దయచేసి ఫోటోలు సమయం ఇవ్వాలి. ఈరోజు వచ్చినందుకు అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. వారికి మా కాలనీ వాసుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అందుకే ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని సార్కు ఒక మాట చెప్పాము. సరే వస్తా అని చెప్పి మా మాట మన్నించి వచ్చినందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. సార్ ఏమిటి వచ్చిన వారికి అందరికీ కూడా లీడర్లకు అందరికీ బాధ్యతన అభిప్రాయాల అందరికీ వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా పేరు తీసుకొని ఏమనుకోరాదు. ఇక్కడ వచ్చిన సీనియర్లకు అందరికీ పేరు పేరున మా కాళీవాసుల తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఇది మాకు చాలా ఇంపార్టెంట్ ఉండేది సార్. ఎన్నో ప్రోగ్రాంలో నేను కూడా పోయినా ఈ కంటి వైద్య శుభ్రం అనేది మా వార్డులో కూడా పెట్టాలని ఒకసారి నరసింహానికి చెప్పడం వల్ల టైం తీసుకొని టైం ఇస్తానని చెప్పి వారు మాకు టైం ఇచ్చి ఈరోజు మా కాళీవాసులని ఈ కంటి వైద్య శుభ్రానికి ఈ అర్హులైనందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి అవసరం పడుతుంది. వారి ఎమ్మెల్యే గారి సహకారంతో మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటే మళ్ళీ ఒకటి పెట్టాలని అనుకుంటున్నాము. చాలా అవసరం సార్ ఇది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కొంచెం తక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏ హాస్పిటల్ మహేష్ ఎందుకంటే లోకనర్సం లేకున్నా కానీ మహేష్ కానీ కుమార్ కానీ ఎల్లారెడ్డి కానీ శ్రీనివాస్ కానీ వారి బృందానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 13వ వార్డుని కాకుండా నియోజకవర్గం అంతటా కూడా పెద్దేముల మండలంలో చాలా గ్రామాలు పెద్దేముల మండల హెడ్క్వార్టర్లో కానివ్వండి, ఇంకా పరిసర ప్రాంతంలో రాజ్పూర్ కానివ్వండి, గోపాల్పూర్ కానివ్వండి, చాలా గ్రామాల్లో సక్సెస్ఫుల్గా ఈ క్యాంపులు పెట్టి ఎంతోమందికి ఈ దృష్టి లోపం ఉన్నటువంటి వారిని అందరూ కూడా ఒకే దగ్గరికి ఐ క్యాంపు ఏదైనా ఖచ్చితంగా సర్జరీ చేయాలంటే వాళ్ళందరూ కూడా పోయి బస్సెస్ కూడా పెట్టేసి వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి ఆ సర్జరీ సర్జరీ ఆపరేషన్ చేయాలంటే దాదాపు ఒక 78,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది ఎందుకంటే అది దేశంలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి శంకరన్ హాస్పిటల్ ఉంది. ఆ శంకరన్ హాస్పిటల్ మన దగ్గర తెలంగాణలో కడుతున్నామని చెప్తే దానికి ఉచితంగా కూడా ఆ రోజు ప్లాట్ కూడా మనము గవర్నమెంటే ఆ రోజు ఉచితంగా అలాట్ చేసి హాస్పిటల్, ఎందుకంటే ఆ డాక్టర్స్ సేవలు అందించుకోవాలా, వారి సేవలు ఖచ్చితంగా మన తెలంగాణకు అవసరం అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ కూడా ఫ్రీగా వాళ్ళకి ల్యాండ్ డొనేట్ చేయడం జరిగింది. అది కూడా ఆ శంకరన్ హాస్పిటల్ అనేది కూడా మా ఇంటి ముందరనే ఉంటుంది, దగ్గర కూతపెట్టు. ఏది మా ఇల్లు ఇట్లా ఉంటే హాస్పిటల్ గట్టే ఉంటుంది. దాంట్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఇంతకుముందు పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కూడా వస్తే హాస్పిటల్ పోయి దగ్గర కూడా చూసుకున్నాం. మీరు ఎవరైతే దీంట్లో సర్జరీకి రికమెండ్ చేయబడతారో మీరు ఎక్కడ కూడా మీకు భయం ఎలాంటి భయం ఉండదు. ఎందుకంటే నేను మీ ఇంటి ముందు నాకు దగ్గర ఉన్న మీకు ఏ ఇబ్బంది లేకుండా కూడా నేను చూస్తాను. మీరు వాళ్ళు చెప్పినట్లే ఏ రోజైతే మీకు వాళ్ళు టైం ఇస్తారో ఆ రోజు మీరందరూ కూడా బస్సు కూడా ఏర్పాటు చేద్దాం. ఖచ్చితంగా బస్సులో ఎక్కి రండి. మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీరు నేను తెప్పించే బాధ్యత కంపల్సరీ ఎల్ఎన్ఆర్ వాళ్ళు తీసుకుంటారు. మేము కూడా ఖచ్చితంగా ముందుంటాము. ఏంటంటే మీరు మామూలుగా మీరు డైరెక్ట్ పోయి ఆపరేషన్ అదే హాస్పిటల్లో చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా మీకు మళ్ళీ మీకు సరిపడిన మందులు కూడా ఇచ్చి మీకు అక్కడ ఉన్నప్పుడు కూడా 2 పూటల భోజనాలు పెట్టి మీకు అందరికి ఆపరేషన్లు చేయించే బాధ్యత ఖచ్చితంగా సంస్థ కానీ మేమందరం కూడా తీసుకుంటాం. మీరందరూ కూడా వచ్చి ఆపరేషన్లు చేసుకోవాలి. ఎందుకంటే మేజర్ ఏదైనా ఉన్నా కూడా ఒక చూపు ఒకటి ఉంటే మనకు ఏమైనా చేసుకోవచ్చు కంటి చూపు ఉంటే. అందుకే మన నియోజకవర్గంలో అందరికీ కంటి చూపు ఉండాలి. చిన్న చిన్న సమస్యల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడద్దని చెప్పి నర్సింహకి చెప్పినప్పుడు ఖచ్చితంగా ముందుకు వచ్చి ఖచ్చితంగా తాండూరులో చిన్న ఆపరేషన్లో డబ్బులు లేని వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళకి అందరూ కూడా మన ముందుకు చేపిస్తామని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నేను
ఈ ఎల్ఎన్ఆర్ ట్రస్ట్ వాళ్ళని కూడా అభినందించుకుంటూ ఇలాంటివి ఇంకా కూడా మునుముందు ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి గొప్ప మహానుభావుని పుట్టినరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న వారి జయంతి సందర్భంగా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు చేయడం ఆ మహానుభావుని కూడా ఎక్కడున్నా వారి ఆత్మకు ఇది కావాలని చెప్పి వారు ఇంకా ఎదుగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకా మున్ముందు ఎల్ఎన్ఆర్ వాళ్ళు ఇలాంటివి చేయాలి ఇంకా కూడా చేయాలని చెప్పి కూడా వారికి కూడా ఆ భగవంతుడు ఎల్లవేళ ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి కంగ్రాట్స్ తెలుపుకుంటూ హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి హైదరాబాద్ దాదాపు 150 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర మన నియోజకవర్గంలో నిరుపేదలకు ట్రీట్మెంట్ చేయించి మీ సాధక బాధకాలు మీకున్నటువంటి బీపీ కానివ్వండి, షుగరే కానివ్వండి, మీ కంటి లోపమే కానివ్వండి, మీకు అద్దాలు కావాలన్నా ఏ సమస్యలు కానీ వాళ్ళు చిన్నగా పరిశీలించి మీకు అన్ని కూడా ఇచ్చినందుకు వారికి కూడా మీ అందరి తరఫున తాండూరు నియోజకవర్గ తరఫున హాస్పిటల్ సిబ్బందికి మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకు నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు దయచేసి మీరందరూ అయిపోయినంత వరకు కూడా డాక్టర్లు ఉంటారు. దయచేసి ఒకరొకరు తొందర పడకుండా అందరూ కూడా చూసుకొని పోవచ్చింది కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా వంతు సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి నా వంతు నేను సహకారాలు చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు. ఎందుకంటే ఈరోజు టెంటే కాదు, మరి ఎప్పుడు మా ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసినా చాలా మటుకు ఈ సహాయాలు 4,000 ఉన్నాయి. ఖచ్చితంగా వీరికి ఇంకా కూడా మా భగవంతుడు మంచి జరగాలి, మంచి చూడాలని చెప్పి కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల పరిధిలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని మైల్వార్, మల్కన్గిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా బషీరాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎక్కడా లేని విధంగా తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అంబేద్కర్ విగ్రహాలను అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. చాలా రోజుల తర్వాత మనం ఎన్నో రోజుల నుంచి మన ఊళ్ళో ఒక కలగానే మిగిలిన మన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ స్థాపన ఈరోజు మన రోహిత్ అన్న చేతుల మీదుగానే ఇప్పించడం జరిగింది. అన్న చేతుల మీదుగానే ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అందరికీ ఒకసారి జై భీమ్, జై భీమ్. చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మన ఊళ్ళో విగ్రహం లేదు. ఈ రోజుతో ఆ కళను మనకు నెరవేరుతుంది.
चल चल जय भीम जय भीम जय भीम जय भीम జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. అదే కాకుండా ఈ రోజు ఆ మహనీయుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా పెద్దలు, చిన్నలు, అమ్మలు, అక్కలు, యువత, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేను అదే విధంగా అందరితో విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మరి ఈరోజు ఏదో మనము ఆ మహనీయుని విగ్రహం స్థాపించుకున్నాము, ఏర్పాటు చేసుకున్నాము, ఆవిష్కరించడమే కాకుండా మరి ఆయన ఆశయాలను సాధించే దిశలో మనం అందరం కూడా కృషి చేయాలి. ఆయన అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రచయించిన మహనీయుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే మరి ఈరోజు నేనైనా ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా. మరి ప్రశ్నించే హక్కునిచ్చింది కూడా ఆ రాజ్యాంగమే. అందరికీ కూడా అందరూ సమానులే అని చెప్పిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు కూడా మరి ఈరోజు ఉద్యోగాలు వస్తున్నా, చదువులు బడులకు పోతున్నామన్నా, గుళ్ళకు పోతున్నామన్నా ఇవన్నీ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే అనే విషయాన్ని మనం ఏ రోజు కూడా మర్చిపోవద్దు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి ఈ మహనీయుని చాలా చక్కటి లొకేషన్ లో పెట్టిరు. మరి ఎవరు వచ్చినా మైలవరం గ్రామానికి మనకు మంచిగా దర్శనం ఇచ్చే స్టేజ్ లో పెట్టిరు. కాబట్టి మరి నేను చూసినప్పుడల్లా మీరన్ను కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా మరి నా పూర్తి సహకారం మీ వెంబటి ఉంటది అని చెప్పి తెలియజేస్తూ మరి మీరు గమనించినట్టయితే దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన తాండూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా గానీ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించిన ఘనత మాకు దక్కిందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు పొద్దున్న నుంచి నేను వివిధ మండలాల్లో వివిధ గ్రామాలు పర్యటిస్తూ వస్తా ఉన్నాను. ఏ గ్రామంలో చూసినా గానీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు. పెద్దలు, అమ్మలు, అక్కలు, యువత అందరూ కూడా ఉత్సాహవంతంతో ఈరోజు జరుపుకుంటా ఉన్నారు. తాండూరు నియోజకవర్గం దేశంలోనే ఒక ఆదర్శవంతంగా అంబేద్కర్ విగ్రహాలను ఊరూరా స్థాపించుకున్న ఘనత తాండూరు నియోజకవర్గానికి దక్కిందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై కేసీఆర్. చేసాడు అంబేద్కర్ ఇంకా గంట అది కూడా ఎగరేస్తానా కట్లకి ఇంకెన్నారమ్మా దండలు ఇంకెన్నాయి దండలు ఏమని తెలియదు పవను మంచిగా ఉండు సతయ్యకు పాపము
బషీరాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహాపాడి పూజ వైభవంగా కొనసాగింది. అయ్యప్ప స్వామి మహాపాడి పూజలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. గురుస్వామి సాయిలు గౌడ్, పవన్ ఠాకూర్, సీనియర్ నాయకులు భక్తులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు బషీరాబాద్ మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బషీరాబాద్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు మండల కేంద్రం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు. రజతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున జరపాలనే ఉద్దేశంతో మన పార్టీ అధినేత కేసీఆర్ గారు 27వ తారీఖు రోజు వరంగల్లో ఎలకతుర్తి గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం అందరం కూడా మన పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు, యువ నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మరి మొన్ననే పార్టీ అధినేత ఆధ్వర్యంలో ఒక మీటింగు, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక మీటింగు, మరి ఇప్పుడు మండల స్థాయిలో మీటింగ్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మరి మనకందరికి కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది మన బీఆర్ఎస్ పార్టీ. కొట్లాడటమే కాదు, సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మన పార్టీ అధినేతకు దక్కింది. అయితే మరి మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, దొంగ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. ఈరోజు గోసపడుతున్నారు. ఏ గ్రామంలో చూసినా, ఏ రంగం వాళ్ళు చూసినా, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవ్వరు మహిళలు కావచ్చు, ఎవ్వరు కూడా ఈరోజు సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏడ పోయినా, ఏ ఊర్లో పోయినా, ఎక్కడ పోయినా ఒకే మాట, కేసీఆర్ గారిని మనం పొడగొట్టుకున్నాం, బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం పొడగొట్టుకున్నామనే బాధతోని ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు తెలిసి వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు కేవలం మోసగాళ్ళు తప్ప వాళ్ళు చెప్పింది ఏ ఒక్కటి కూడా చేసింది వాళ్ళు చూసారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో ఇంత వైఫల్యం చెందిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు, నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఈరోజు చిట్ట చివరి రాష్ట్రంగా ఈరోజు చాతగానితనంతో చేసింది కూడా కాంగ్రెస్ అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం కూడా మన కేసీఆర్ గారు చెప్పినట్టు ఎన్నికలు అయిపోయి 16 నెలలు కావస్తా ఉంది. ఈ 16 నెలలు మరి వాళ్ళు చెప్పింది ఏమైనా చేస్తారేమో, కొత్తగా వచ్చిర్రు, కొత్తగా కుర్చీ మీద కూర్చున్నాడు, ఏమైనా చేస్తారేమో అని హనీమూన్ పీరియడ్ అంటారు కదా సార్, హనీమూన్ పీరియడ్ అనేది ఇచ్చిండు. అది ఖతమైంది. ఇక ఇప్పుడు రంగంలోకి దిగుదామని చెప్పి సార్ పిలుపునిచ్చిండు. మరి దానికే మన రజతోత్సవ వేడుకలను
ఒక వేడుకగా చేసి ఈరోజు వరంగల్కి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. 1250 ఎకరాల్లో గతంలో ఎవ్వరు ఊహించని విధంగా, ఎవ్వరు చూడని విధంగా ఈ సభ ఉండబోతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సభకి మన బాధ్యతగా, మనం బీఆర్ఎస్ పార్టీ నాయకులంగా, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనము బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం నుంచి మన నాయకులు, మన శ్రేయోభిలాషులు, మన యువతను మనము తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ మన పార్టీ అధినేత చెప్పిన మాటలను మనము ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మనమందరం 27వ తారీఖు రోజు ఆ సభా ప్రాంగణంలో మనం అందరం ఉంటే సార్ చెప్పిన మాటలను మనం విని మనం ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది మొన్న జరిగిన ఎన్నికల మనం ఓటమి పాలైనం. ఆ ఓటమిని మర్చిపోయే విధంగా ఇది ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక కొత్త ఊపును తెచ్చే సభ ఈ సభ ఉండబోతా ఉంది. కాబట్టి నేను మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 27వ తారీఖు రోజు ఇది మన కార్యక్రమంగా భావించి మన ఇంట్లో ఏదైతే దావతున్నా ఏదున్నా పొద్దున్నే లేచి ఉరుకులాడి అన్ని పనులు చేసుకుంటామో ఇది మన సభ. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్న లీడర్ల బాధ్యతనే కాదు, ఇక్కడున్న మన యువత, ఇక్కడున్న మన కార్యకర్తలు, మన నాయకుల బాధ్యత కూడా. కాబట్టి అంతేకాదు మనకు తాండూర్ అనేది చాలా దూరంగా ఉంది. సభా ప్రాంగణం నుంచి దాదాపు 280 కిలోమీటర్లు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము సభకు పోయి అక్కడ ఉండాలంటే ఆ బాధ్యతను మీరు భుజాన్ని వేసుకుంటే తప్ప అది సాధ్యపడదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనము గతంలో ఎట్లయితే ఏ ప్రోగ్రాం ఉన్నా ఎంతో ఉత్సాహంతో మీరందరూ కూడా పనిచేసి మనం ప్రతి ప్రోగ్రాంని బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోవడం జరిగింది. తాండూరు నుంచి కూడా ఈసారి మళ్ళా అదే విధంగా తాండూరుకి మంచి పేరు వచ్చే విధంగా, తాండూరులో మన గులాబీ సైన్యానికి మంచి పేరు వచ్చే విధంగా మనందరం కష్టపడితేనే ఇది సాధ్యపడుతుంది. మనకు పార్టీ ఇచ్చిన సూచనల మేరకు ఆ రోజు 27వ తారీఖు రోజు పొద్దున్నే మనం ప్రతి గ్రామంలో మనము జెండా దిమ్మెలు కట్టినాం, పోళ్ళు కూడా మనం ఇచ్చినాం. ఆ రోజు జెండా ఆవిష్కరించుకొని జెండా ఆవిష్కరణ అయిపోయిన తర్వాత ఎంబటే మనము వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులను మన బషీరాబాద్ మండలానికి 15 బస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 బస్సుల్లో ఏ ఒక్క సీటు ఖాళీ లేకుండా బస్సు నిండా కూడా మనము మన నాయకులను, కార్యకర్తలను, మన మాజీ ప్రజాప్రతినిధులను తీసుకెళ్లాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీన్ని బాధ్యతగా మీరు తీసుకొని మన పార్టీ ఇచ్చిన సూచనల మేరకు మనం ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 15 బస్సులను ఏ విధంగా ఎన్ని గ్రామాలకు ఒక బస్సును వేసుకుంటారు, ఆ బస్సుకి ప్రతి బస్సుకు ఒక ఇన్ఛార్జిని మీరు నియమించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇన్ఛార్జ్ ఆ బస్సుని 6 గంటలకు బయలుదేరే విధంగా చూడవలసిన బాధ్యత ఇన్ఛార్జ్ పేరు పైన ఉంది. అయితే ఎల్లుండి లోపు మీరు ఏ బస్సుకి, ఈ 15 బస్సులకు ఏ బస్సుకి ఎవరు ఇన్ఛార్జు, ఆ బస్సులో ఎక్కే వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా మనము పార్టీ అధిష్టానానికి ఇవ్వవలసిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని నేను మండల నాయకత్వం, మండల సీనియర్ నాయకులు అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీన్ని లాపర్వాహి చేయకుండా, ఎందుకంటే మిగతా నియోజకవర్గాల వాళ్ళు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది పార్టీ ఆఫీస్కి. కాబట్టి మనం కూడా ఎల్లుండి సాయంకాలం లోపు మీరు ఈ వివరాలన్నీ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.